ఏంటి అక్కడ మనకు వస్తున్న సమాచారం మేరకు ఫస్ట్ ప్లేస్లో టీడీపీ, సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్కి మాత్రమే వైసీపీ పరిమితం అవుతుందట. నిజమేనా? ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, ఇంతకుముందు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది కంచుకోట అనే అభిప్రాయం వైఎస్ కుటుంబానికి పులివెందుల టౌన్, పులివెందుల నియోజకవర్గము, కడప జిల్లా, ఇంకా కొంతవరకు రాయలసీమ, ఇది కంచుకోట అనే అభిప్రాయము జనరల్ గా ప్రజల్లో ఉంది. కానీ అది కరెక్ట్ కాదు, అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. సార్లు గెలిచింది వాస్తవమే, కానీ మనము క్రోనలాజికల్ గా హిస్టరీ తీసుకుంటే, ట్రాక్ రికార్డ్ తీసుకుంటే చాలా సందర్భాల్లో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి మనము 1970లో అప్పుడు ఇంకా టీడీపీ ఆవిర్భించలేదు అనుకోండి, అప్పుడు పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్స్, సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. వార్డు మెంబర్స్ గా రాజారెడ్డి మిస్సెస్ ఇద్దరు ఓడిపోయినారు. వార్డు మెంబర్లుగా రాజశేఖర రెడ్డి గారి తల్లి, రాజశేఖర గారి తండ్రి ఇద్దరు ఓడిపోయినారు. అది 1970లో. నెక్స్ట్ 1984లో రామగోపాల్ గారు చెప్పినట్టు అప్పుడు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ డిఎన్ రెడ్డి గారు, అది పులివెందుల నియోజకవర్గంలోనే 3000 పైచులకు మెజార్టీ రావడం జరిగింది 1984లోనే టీడీపీ క్యాండిడేట్. తర్వాత 1994లో జిల్లాలో 11 అసెంబ్లీలకు గాను 7 టీడీపీ వచ్చినాయి, 4 ఆ రోజు కాంగ్రెస్ కి వచ్చాయి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో. టీడీపీకి 7 వచ్చినాయి. తర్వాత 1990లో రామగోపాల్ గారు చెప్పినట్టు నేను అప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షుని, అప్పుడు నేను జడ్పీ చైర్మన్ అయ్యాను. అప్పుడు 4 జడ్పీటీసీలకు పోటీ చేసి వేంపల్లి, వేముల, లింగాల, తొండూరులో 3 టీడీపీ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది. ఒక తొండూరు 1 కాంగ్రెస్, మిగతా వేంపల్లి, వేముల, లింగాల 3 గెలవడం జరిగింది. ఆ ఎన్నికల్లో 1995 ఎన్నికల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంపీ, వేంపల్లి అప్పుడు వచ్చేసి వేంపల్లి గలాట జరిగితే, అప్పుడు ఫైరింగ్ జరిగితే టీడీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య క్యాండిడేట్ వచ్చేసి ఓటర్ చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో వచ్చేసి ప్రజల్లో విప్లవం వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు వేంపల్లి పోలీస్ స్టేషన్ ఉంటే దాదాపు 1000 మంది ఆడవాళ్ళు వచ్చేసి చాటలు, పరకులు తీసుకొని స్టేషన్ మీదకి పోయినారు. రాజశేఖర రెడ్డి లోపల స్టేషన్ లో ఉంటే అప్పుడు ఎంపీగా ఉన్నాడు, దాదాపు 1000 మంది ఆడవాళ్ళు వచ్చేసి పరకులు, చాటలు తీసుకొని పోలీస్ స్టేషన్ కి పోయిన నేపథ్యం ఉంది. తర్వాత 96లో రాజశేఖర రెడ్డి కేవలం 4000 మెజార్టీతో చావు తప్పి కన్నులటువంటి గెలిచాడు. తర్వాత 2017లో ఎమ్మెల్సీ వివేకానంద మీద బీటెక్ రవి గెలిచాడు. 2023లో రాయలసీమ పశ్చిమ దాంట్లో రామ్ గోపాల్ గెలిచాడు. 2024లో మొన్న నీటి సంఘాల ఎన్నికలకు పోటీనే పెట్టలేదు. కాబట్టి మరి అదే సమయంలో 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 4 సార్లు ఎంపీ అయినాడు రాజశేఖర రెడ్డి, వివేకానంద గెలిచాడు. కాబట్టి గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది కంచుకోటం కాదు. ప్రతిఘటన ఇచ్చినప్పుడు మంచి ఫైట్ ఇవ్వడం జరిగింది, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఘటన అంటే టీడీపీ తరఫున ప్రతిఘటన ఇచ్చినప్పుడేమో అంత ఈజీగా లేదు, ప్రతిఘటన అంత లేనప్పుడు వన్ వే ట్రాఫిక్ గా జరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అది ఫస్ట్ వచ్చేసి ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక రెండవది, నిన్న ఎన్నికలకు సంబంధించి నా దృష్టిలో 3 జరిగినాయి: ప్రజాస్వామ్యము, దౌర్జన్యస్వామ్యము, ధనస్వామ్యము. ఈ 3 పనిచేసాయి. ప్రజాస్వామ్యం కూడా ఎందుకంటున్నానంటే, గతంలో 2000 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ లోకల్ బాడీ ఎన్నికలు అనేది నామినేషన్సే వేయించలేదు, కాయిదాలు చెప్పేశారు. ఒకవేళ నామినేషన్ వేస్తే స్కూటనీ కార్డు ఎత్తేసారు అధికారులు చెప్పేసి, అక్కడ కొంత మిగిలితే విత్డ్రావల్ కార్డు వచ్చేసి పోలీసులే తీసి విత్డ్రా చేయించారు. ఆడికి దొరకకుంటే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి విత్డ్రా చేసినట్టుగా చేసి ఆల్మోస్ట్ పోలింగే లేకుండా చేసిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు కనీసము నామినేషన్స్ వేశారు, స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రావల్స్ అయిపోయినాయి, పోలింగ్ జరిగింది. సరే, అంతవరకు వచ్చేసి గతానికంటే ప్రజాస్వామ్యం బెటర్ అంతవరకు. సరే, ఇక్కడ కూడా వచ్చేసి దౌర్జన్య స్వామ్యం జరిగింది, ధనస్వామ్యం జరిగింది. కాబట్టి 3 ఉన్నాయి. ఈ ఎన్నికలు వచ్చేసి 3 పనిచేసాయి. దాని పర్సెంటేజ్ ఎంత అనేది చూడాలి. ఇది ఓవరాల్ గా నా అబ్జర్వేషన్. రేపు వచ్చేసి ఎవరు గెలుస్తారు, ఎవరు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ చూద్దాం రేపు కౌంటింగ్. సెకండ్ ప్లేస్ మీదేనా? మేము పంచలేదు, మేముగా డబ్బు పంచలేదు, పైసా కూడా. మరి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆ 2 పార్టీలు ముందు 10,000 అనుకున్నారు, 5,000 పంచారని నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కరెక్ట్ కాదు తెలియదు. మరి 5,000 వచ్చేసి పంచారు 2 పార్టీలు, మేము 5 పైసలు పంచలేదు. కాబట్టి మరి లోపల పడిన బొట్టు ఏ విధంగా ఉన్నాయి చూడాలి. రైట్. కాకుమాన్ రాజశేఖర్ గారు,
మీరేం చెప్తారు? 4 దశాబ్దాలు